కడప నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన మొదటి వ్యక్తి కడప ఎమ్మెల్యే తమ్ముడు అహ్మద్ బాషా అని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా బహిష్కరణ, హౌస్ అరెస్ట్ల విషయంలో పోలీసులు పక్షపాత చర్యలకు పాల్పడవద్దని ఆర్ శ్రీనివాస్ రెడ్డికి హితవు పలికారు. పోలింగ్ రోజు చేయాల్సిన హడావిడి, శాంతి భద్రతలు కాపాడము, అవన్నీ చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా పోలింగ్ అయిపోయిన తర్వాత జిల్లా అధికారులు, పోలీస్ యంత్రాంగం చేస్తూ ఉంది. కౌంటింగ్లో ఎప్పుడూ లేని నిబంధనలు, గతంలో ఎన్నో ఎన్నికలు చూసాం. ఎప్పుడూ కూడా గృహ నిర్బంధాలు కానీ, అదేవిధంగా జిల్లా బహిష్కరణలు కానీ ఎప్పుడు చూడలే. మొదటిసారి ఇటువంటి వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాం. అసలు కడప నగరంలో శాంతి భద్రతలకు ఆజ్యం పోసింది, విఘాతం కలిగించేదానికి ఆజ్యం పోసింది ఎమ్మెల్యే, ఆయన సోదరుడు. మళ్ళీ చెప్తున్నా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించింది కడప నగరంలో మొదటిసారి ఈ కడప శాసనసభ్యుడు, ఆయన సోదరుడు. వాళ్ళ మీద ఆ రోజే పోలీసులు చర్య తీసుకుంటే, ఆ రోజే జిల్లా బహిష్కరణ చేసి ఉంటే ఎన్నికల్లో ఇన్ని గొడవలు అయ్యేటియా? ఓపెన్గా వచ్చి స్థానిక ఎమ్మెల్యే, ఆయన అల్లుడు, ఆయన తమ్ముడు గౌస్ నగర్లో బళ్ళెక్కి రాళ్ళు వేస్తా, ఛాలెంజ్లు చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు బాబు 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 అని అడుక్కుంటా ఉన్నారు కొంతమంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ నుంచి తీవ్రమైన ఆంక్షలు, యాక్షన్ స్టార్ట్ అయ్యేసరికి మీ చేతులు దులుపుకునేదానికి, మీ చేతులు కడుక్కునేదానికి సామాన్యుల మీద జిల్లా బహిష్కరణలు, హౌస్ అరెస్టులు చేస్తారా? అందరినీ సమానంగా చూడండి, అన్ని పార్టీలు అని చెప్పి అడుగుతా ఉండ పోలీసులు. నేను తెలుగుదేశం పార్టీలో ఏజెంట్గా కూర్చున్న వాళ్ళను, క్లస్టర్ ఇన్ఛార్జులను, యాక్టివ్గా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ కూడా జిల్లా బహిష్కరణ చేస్తారా? హౌస్ అరెస్టులు చేస్తారా? కౌంటింగ్ ఏజెంట్లకు పాసులు ఇవ్వరా? ఇది ఎక్కడ అన్యాయం? ఇది జిల్లా కలెక్టర్కు, జిల్లా ఎస్పీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, నిష్పక్షపాతంగా మీరు వ్యవహరించండి. అసలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి, ప్రమాదంలో పడేదానికి సూత్రధారి ఎమ్మెల్యే తమ్ముడు. అతన్ని మొట్టమొదటి జిల్లా బహిష్కరణ చేసిన తర్వాత మీరు మిగతా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అది చెయ్యకుండా అతని క్యాండిడేట్ అంట, ఒకటే ఇంట్లో ఉంటారు అన్నదమ్ములు ఇద్దరు, ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్, ఒకరు ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఒకటే ఇంట్లో ఉంటారు, ఒకటే కంచంలో భోజనం చేస్తారు, ప్రచారం అన్నకు చేస్తాడు, ఆయనకు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అని సపరేట్ ప్రివిలేజెసా? జిల్లా ఎన్నికల అధికారికి డిస్క్రిషన్ పవర్స్ ఉన్నాయి, ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు అని. మీ డిస్క్రిషన్, ఎన్నికల నియమావళి ప్రకారం మీ డిస్క్రిషన్ను ఉపయోగించండి. ఉపయోగించి అటువంటి వాళ్ళు వేరే పార్టీకి ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళని ఎన్నికల విధుల నుంచి, కౌంటింగ్ నుంచి తొలగించండి. అందరికీ ఒకటే విధంగా వ్యవహరించండి. మా పార్టీ వాళ్ళని ఏకపక్షంగా జిల్లా బహిష్కరణలు కానీ, హౌస్ అరెస్టులు కానీ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు, రూల్స్ లేవు, ఏం లేవు, ఏది చేతైతే అది చేయండి అని చెప్పి. అది మాట్లాడింటే ఎన్నికల కమిషన్ అతని మీద కేసు పెట్టింది. అదేవిధంగా ఇండ్ల మీదకి దాడి చేస్తామన్న వ్యక్తి మీద పోలీసు వాళ్ళు ఉదాసీనత. ఏ విధంగా ఉదాసీనంగా ఉంటారు మీరు? కొంతమంది పోలీసులు వత్తాసంగా పలుకుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి, ఆయన తమ్మునికి ఇంకా వత్తాసు పలుకుతూ ఉన్నారు. మేము కూడా అధికారం మాకు వస్తుంది, మేము కూడా ఏ సమయంలో ఏ విధంగా స్పందించాలో మాకు తెలుసు. మళ్ళీ ఇప్పటికైనా చెప్తున్నాం, జిల్లా ఎస్పీకి, జిల్లా కలెక్టర్ కూడా ఏకపక్షంగా వ్యవహరించద్దండి. ఎవరైతే ఇంకొక క్యాండిడేట్కి అనుకూలంగా పనిచేశారో అటువంటి వ్యక్తులను రానివ్వద్దు, వాళ్ళకి పాసులు ఇవ్వద్దు, కౌంటింగ్ రానివ్వద్దు. అన్ని పార్టీలకు ఒకటే సమాన న్యాయంగా చూడండి. మీరు చేతులు దుడుపుకొని, మీరు పోలీసులు కొంతమంది చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెంది
ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి వాళ్ళ సోదరుడికి వత్తాసు పలికి 5 సంవత్సరాలుగా ఊడిగం చేసి ఈరోజు ఏమీ చేయలేక నిస్సాయులైపోయి ఎలక్షన్ కమిషన్ మీ మీద చర్యలు తీసుకునేదాన్ని పూనుకుండే కొద్దీ మీరు సామాన్య ప్రజల మీద మా పార్టీ కార్యకర్తల మీద చర్యలు తీసుకొని చేతులు దుడుపుకుంటామనుకుంటానరా? ఇది కరెక్ట్ కాదు. పోలీసులకి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను, కొంతమంది పోలీసులు ఏకపక్షంగా ఎన్నికలు వ్యవహరించినారు. ఇంకా మీదట అటువంటి ఆటలు సాగవు. జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా సమానంగా అందరినీ చూడాలా, అందరికీ సమానంగా ఎన్నికల కౌంటింగ్లో బాధ్యతలు ఇవ్వాలా. ఏదైతే జిల్లా బహిష్కరణలు ఏకపక్షంగా హౌస్ అరెస్ట్ చేస్తున్నారో దాన్ని పునర్సమీక్షించాలని చెప్పి కోరుతా ఉండా. రాత్రి మా బూత్లో కూర్చున్న ఏజెంట్ది బండి కాల్చారు. ఎవరు కాల్చారో తెలీదు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోలీస్ కంప్లైంట్ ఇమ్మని చెప్పాం. సీసీ కెమెరాల్లో వెరిఫై చేయమని కూడా పోలీసులు అడుగుతున్నాం. సీసీ కెమెరాల్లో ఉన్నాయి అక్కడ స్పష్టంగా. రాత్రి 2 గంటలప్పుడు వచ్చి ఒక్కటే ఒక బండి కాల్చారు. మా పార్టీ తరపున ఏజెంట్గా కూర్చున్న వ్యక్తి బండి అది. దాని మీద పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. బహిష్కరణకు అర్హుడు మొట్టమొదటిగా ఎమ్మెల్యే తమ్ముడు. అతన్ని బహిష్కరణ చేసి మిగతా వాళ్ళని బహిష్కరించండి. మేము అదే కోరుతా ఉన్నాం. అతనే కదా ఓపెన్గా ఛాలెంజ్లు చేశాడు ఇళ్ల మీదకి వస్తామని. శాంతి భద్రతలు విఘాతం కలిగించింది అతనే కదా. అతన్ని బహిష్కరించకుండా జిల్లా నుంచి మిగతా అమాయకులను బహిష్కరిస్తే ఏమొస్తుంది? అందుకే ఏకపక్షంగా ఉండొద్దు పోలీసులు అని చెప్పి చెప్తా ఉండా. ఈ అంశం పైన ఏమైనా ఎన్నికల అధికార దృష్టికి తీసుకెళ్లే అవకాశం? ఇప్పుడు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్పీ గారు కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నారు. అక్కడ పోతున్నాం, కంప్లైంట్ చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళ నుంచి రాకుంటే ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేస్తాం. కేవలం మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైనే రౌడీ షీట్ ఓపెన్ చేశారా అనేదా మీ ఆరోపణ? అవును. వైసీపీ వాళ్ళ మీద ఎవరి మీద చేయలే. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఇప్పుడు పోలింగ్ అయిపోయినాక రౌడీ షీట్లు అంట. పోలీస్ స్టేషన్లోకి వచ్చి పెట్టుకుంటారు సాయంత్రం దాకా. అంటే ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లాకు పోతే వాళ్ళు మంచోళ్ళు అయిపోతారని మేము అడుగుతాం పోలీసు వాళ్ళు. లేదు ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకు వస్తే వాళ్ళు ఏమైనా మంచోళ్ళు అయిపోతారా? ఇదేదో వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి పోలీసు వాళ్ళు. అదేవిధంగా కడప టౌన్లో ఎమ్మెల్యే తమ్ముడు సవాలు విసిరినప్పుడే మీరు యాక్షన్ తీసుకుంటే ఈరోజు ఈ సంఘటన జరిగేది కాదు. ఆ రోజు మీరు ఉదాసీనతగా ఉన్నారు. డిప్యూటీ సీఎం వైఎస్ఆర్ పార్టీ, ఆయన ఒక ఎమ్మెల్యే తమ్ముడు, ఎమ్మెల్యే అల్లుడు ఒకడు. అంటే మిగతా వాళ్ళకి ఎవరు అల్లుళ్ళు ఉండరా, తమ్ముళ్ళు ఉండరా? వాళ్ళని ప్రత్యేకంగా చూడాల్సిన పరిస్థితి ఏమని? ఒక వ్యక్తి ఆ మాదిరిగా పోలీస్ స్టేషన్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సవాలు విసురుతూ ఉంటే పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ రూమ్లో కూర్చొని కుర్చీలో కూర్చొని సవాలు విసురుతూ ఉంటే ఏం యాక్షన్ పోలీస్ అని అడుగుతూ ఉన్నాం. ఈ రోజు యాక్షన్ లేదు దాని మీద. ఈ రోజు భయం పట్టుకుంది పోలీసు వాళ్ళకు. ప్రతీకార చర్యలు ఉంటాయని చెప్పేసి వాళ్ళ ఇంటెలిజెన్స్ చెప్తా ఉంది. ఎస్ ఉంటాయి ప్రతీకార చర్యలు అని చెప్తా ఉన్నాం. ఎందుకున్నావా? మా ఇళ్ళ మీదకి వస్తే మేము గమ్మున కూర్చుంటామా? అదే విధంగా మీ ఇల్లు ఎంత దూరం, మా ఇల్లు అంత దూరం. మీకు అధికారం ఉందని చెప్పి చేశారు. ఈరోజు అధికారం కోల్పోతా ఉన్నారు. చూస్తూ ఉంటాం అమరావతిలో ఏం జరుగుతూ ఉందో రోజు రోజుకు. ఇవాళ భయం పుట్టింది వైసీపీ వాళ్ళకందరికీ. వాళ్ళు వదిలిపోతారు ఊర్లో, వాళ్ళు కాబట్టి పోలీసులే కానీ 5 సంవత్సరాలు కరెక్ట్గా పనిచేసింటే ఇటువంటి బహిష్కరణలు కానీ 144 సెక్షన్ కానీ 30 యాక్ట్ కానీ పెట్టాల్సిన పని లేదు. గతంలో ఎప్పుడు కూడా కడప జిల్లాలో కానీ కడపలో కానీ ఎలక్షన్స్లో ఎప్పుడు కూడా సంఘటనలు అనేవి జరగలేదు, పీస్ఫుల్గా జరిగాయి. మీరు ఉదాసీనతగా ఉండబట్టే మీరు వాళ్ళకు వస్తాది పలికి వాళ్ళ మీరు ఇబ్బంది పడతారు. మా మీద పోలీసుల మీద ఎక్కడ చర్యలు తీసుకుంటారో, మమ్మల్ని ఎక్కడ సస్పెండ్ చేస్తారో, మా ఎస్ఆర్లు ఎక్కడ రెడ్డు ఇంకితో రాస్తారనే ఉద్దేశంతో ఇవాళ లేని హడావుడి చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా సరే పోలీసులు మారాలా, చట్టాన్ని అమలు పరచాలా. ఎవరైనా సరే, ఏ పార్టీ వాడైనా సరే. అంతేగాని మీరు ఒక పార్టీకి వస్తాది పలికి ఈరోజు మీ ఉద్యోగాలు కాపాడుకునేదానికో, మీ పోస్టింగ్లు కాపాడుకునేదానికో మీరు ఆతృత పడతారు తప్ప దీంట్లో వేరే ఉద్దేశం లేదు. జిల్లా బహిష్కరణ అంటే ఇది కంటే గతంలో ఎప్పుడో ఉమేష్ చంద్ర ఉన్నప్పుడు 1, 2 హత్యలు చేసినప్పుడు
మర్డర్లు చేసినప్పుడు అతను ఏదో చర్యలు తీసుకున్నాడు తప్ప ఆ వ్యక్తి మీద తీసుకున్నాడు తప్ప అందరి మీద తీసుకోలేదు. ఏ పార్టీ జోలికి రాలే అతను. కాబట్టి ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఈ జిల్లా బహిష్కరణలు కానీ ఏకపక్షంగా ఉండకూడదు. ఎవరైతే గతంలో 5 సంవత్సరాల నుంచి ఎవరైతే ఏ పార్టీ వాళ్ళైతే మీరు చర్యలు తీసుకోకుండా వదిలేశారో అటువంటి వారి మీద చర్యలు తీసుకోని చెప్పి మేము కోరుతా ఉన్నాం పోలీసు వారిని. కాబట్టి గతంలో ఎన్నో తూర్లు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారినారు, గవర్నమెంట్లు మారినాయి, ప్రభుత్వాలు మారినాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ జిల్లాలో రాజశేఖరుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 5 సంవత్సరాలు వెళ్ళినాడు. 2004లో ఉన్నాడు, 2009లో ఒక 6 నెలలు పనిచేసినాడు. కాదని చెప్పలే, ఎప్పుడు కూడా ఎటువంటి సంఘటన జరగలే. రాజశేఖరుడు కూడా కడప టౌన్లో నడిచి తిరిగినాడు పోలింగ్ రోజున. ఎక్కడ ఏం చిన్న చిన్న సంఘటనలు తప్ప ఏం జరగలే. కాబట్టి మీరు ఉదాసీనత ఇవ్వండి, మీరు ఒక ప్రభుత్వాన్ని కాపాడనే ఉద్దేశంతో వాళ్ళకు చేతునిచ్చి ఇవాళ మీరు ఇబ్బందులు పడుతున్నారు తప్ప ప్రజలు ఎవరు ఇబ్బందులు పడలే. దయచేసి మేము అడుగుతా ఉన్నాం, 144 సెక్షన్ కానీ 30 యాక్ట్ కానీ ఈ జిల్లా బహిష్కరణలు కానీ రద్దు చేయాలని చెప్పి అడుగుతాను. ప్రశాంతమైనటువంటి కడప టౌన్లో ఉన్నటువంటి వాతావరణం పోలీసు వారు చెడగొట్టద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.